రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కార్యాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన ఆర్చీలను ఫిర్యాదులను శనివారం ఉదయం నుంచి పరిశీలిస్తున్నారు. తన కార్యాలయం సిబ్బందితో కలిసి ఉప ముఖ్యమంత్రి స్వయంగా ప్రతి ఆర్చీని క్షుణ్ణంగా చదువుతున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖలపై వచ్చిన ఆర్చీలతో పాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను, ఎదురవుతున్న ఇబ్బందులను ఫిర్యాదుల రూపంలో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. తన శాఖల పరిధిలోని ప్రతి అంశాన్ని అధికారులతో మాట్లాడి నిర్దేశిత వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు. ఇతర శాఖలకు సంబంధించిన ఆర్చీల ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపిస్తున్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ 6వ వార్డు ఫస్ట్ లైన్ నుంచి మహిళలు, వృద్ధులు తెలియజేసిన సమస్య పవన్ కళ్యాణ్ ని కదిలించింది. ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్స్ పై ప్రమాదకరంగా వేగంగా వీధుల్లో సంచరిస్తూ విద్యార్థులను, యువతలను, మహిళలను వేధిస్తున్నారని, వృద్ధులను భయపెడుతున్నారని లేఖ రాశారు. నాకు రెగ్యులర్గా మన రిపీటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయి సార్. జస్ట్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ టు నోటీస్. మధు గారు చెప్పారు కదా సార్, కొంచెం చూడండి సార్. వాళ్ళు small submission, sir. One motorcycle was immediately fitted with the regular silencer, and the council also already counseled. They are taken to police station and counseled 4 days back, sir, because that 6th line, one of the person in 6th line, sir, NTR colony complained, sir. Already we have taken these 2 guys to the police station and physically counseled and already given warning. And ఒక మోటార్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ దొరికి దానికి ఇమ్మీడియట్ గా ఈ సైలెన్సర్ కూడా చేశారు సార్. రెండోసారి ఇప్పుడు మళ్ళీ పంపిస్తున్నారు సార్. యాక్చువల్లీ నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్. ప్లీజ్ కాంటాక్ట్. ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్. ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్. అదర్వైజ్ థ్యాంక్ యూ. సైలెన్సర్ ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఏమన్నా ఇక్కడ మీకు వల్ల ఏమన్నా ఇదిగా ఉందంటే ముందుకు రండి. ఏమన్నా మీరు ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఇది చేస్తా ఉన్నారా? ఏదన్నా సీట్ చేసినట్టు ఇక్కడ ఈ వీధిలో కానీ ఏదన్నా మీరు ర్యాష్గా బండి స్పీడ్గా తోలినట్టు ఉన్నా, లేదు ఎవరితో అన్నా ఏదన్నా అసభ్యంగా మాట్లాడినట్టు కానీ, ఏదన్నా ఎవరన్నా అసభ్యంగా కామెంట్ చేసినట్టు కానీ ఉందంటే మాత్రం మీ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. అలాంటి ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి. వీధిలో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మాకు తెలియదు వస్తుంది కాబట్టి అందుకనే మీ అందరినీ పిలిపించి మీ ముందే వీళ్ళని అడగడానికి కారణం. ఎందుకంటే ఏదన్నా మీరు ఇదిగానే ఈ వీధిలో మళ్ళీ ఏదైనా స్పీడ్గా బండి తోలినా, లేదు ఎవరికన్నా ఏదన్నా కామెంట్ చేసినట్టు ఉన్నా కానీ మీ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. చెప్తున్నా ఏరే సైలెన్సర్ ఏమన్నా పెట్టున్నా కానీ ఊరుకునేది ఉండదు. ఏమన్నా వచ్చారా ఎవరన్నా అడుగులా ఉన్నది మీరంతా కంట్రోల్ పెట్టుకోండి. మీరు అందరు ఇచ్చినా కూడా ఒక భయం ఉన్నా సార్. ఎందుకు చూడండి, వాళ్ళు ఎంత 10 మంది కలిసి వస్తారు. దానికాయలు, మదపలకాయలు, పైపలకాయలు, వీళ్ళు ఒక బండి వాడి బండికి రావడం, సార్ ఆడపిల్లలు కాలేజీ పోతున్న వాళ్ళు వెంబడించడము, బస్సులు వెంబడించడము, ఫోన్లు చేయడము చాలా రిస్క్ సార్. బస్సులు కూడా సార్ ఇతను బస్సులు గమనిస్తున్నాం సార్. నేను 4 సార్లు చూశాను. ఆడపిల్లలు చదువుకొని పోయే వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ సార్. చాలా డిస్టర్బెన్స్ సార్. చాలా డిస్టర్బెన్స్ సార్. ధీమా సార్, ధీమాగా సార్ కూడా పంపిస్తా ఉన్నాము. వీళ్ళు లైన్ మూడో లైన్లోనే వెళ్తారు. వచ్చినట్లున్నా కానీ మీరు మాకు చెప్పండి. అందుకే చెప్తా ఉన్నాను నేను అదే చెప్తున్నాను. చిన్న బిడ్డలు బైక్ లో పోతుంటే మీ వీధిలోనే వెళ్ళండి, మీ వీధిలోనే రండి. వీధిలో మీకు ఎంత ఫోటోలు